Zombie apocalypse. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్ కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అయితే మీకు ఈరోజు అసలు కోర్ టైప్ అనేది ఎలా మేడ్ అవుతుంది, షెల్ టైప్ అనేది ఎలా మేడ్ అవుతుంది, అసలు వాటి మధ్య డిఫరెన్స్ ఏంది ఈ వీడియోలో చూద్దాం. అయితే మీరు నా ఛానల్ కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఇది షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. అయితే కోర్ టైప్కి షెల్ టైప్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ వైండింగ్ అనేది కోర్ని చుట్టేసి ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కోర్ అనేది సరౌండెడ్ బై వైండింగ్స్ ద్వారా సరౌండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ సిలిండ్రికల్ టైప్స్ వైండింగ్స్ అనేవి యూజ్ చేస్తారు, ఇక్కడ శాండ్విచ్ టైప్ వైండింగ్స్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ కోర్ టైప్లో అయితే 2 లిమ్స్ ఇవి ఏవైతే ఇవి ఉన్నాయో ఇక్కడ 2 లిమ్స్ అనేది వీటిని 2 లిమ్స్ అంటారు. ఇవి ఎక్కడైతే కోర్ అనేది వైండ్ చేస్తున్నారో వాటిని లిమ్స్ అంటారు. ఇది ఒక లింబ్, ఇది ఒక లింబ్. ఇక్కడైతే దీంట్లో షెల్ టైప్లో అయితే ఓన్లీ 1 లింబ్ ఉంటుంది. ఇక్కడే ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ రెండు అనేది వైండ్ చేస్తుంటారు. అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ పాత్ మాత్రమే ఉంటుంది. ఇలా ఇది మ్యాగ్నెటిక్ పాత్ అనేది, ఇది ఒక పాత్ మ్యాగ్నెటిక్ పాత్ అనేది ఉంది. ఇక్కడైతే ఎలా 2 మ్యాగ్నెటిక్ పాత్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక పాత్, ఇదొక పాత్, తర్వాత ఇదొక పాత్. ఈ కోర్ టైప్ అనేది హై వోల్టేజెస్కి యూజ్ చేస్తారు, హై పవర్ వాల్యూస్కి ఈ కోర్ టైప్ అనేది యూజ్ చేస్తారు. షెల్ టైప్ అనేది ఓన్లీ ద లో వోల్టేజెస్కి, లో పవర్ ఫ్యాక్టర్ ఉండే వాటికి మాత్రమే యూజ్ చేస్తారు. అయితే ఈ యొక్క యావరేజ్ లెంత్ ఎంత ఉంటుందంటే దీని యొక్క కోర్ టైప్ది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క యావరేజ్ కోర్ లెంత్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే కోర్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో వీటి యొక్క హెచ్వి వోల్టేజ్ అనేది ఒక లింబ్ పైన, సెకండరీ వైండింగ్ అనేది ఒక లింబ్ పైన మనం ప్లేస్ చేసుకున్నాం కోర్ టైప్లో. ఇదైతే షెల్ టైప్లో అయితే హెచ్వి వైండింగ్ ఒకే దగ్గర ఉంటుంది, ఎల్వి వైండింగ్ ఎల్వి అని కాదు, హెచ్వి అని కాదు, ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఒకే దానిపై ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ యొక్క రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఏదైతే లిమ్స్ ఉన్నాయో వాటిని ఎల్ షేప్లో ఇది ఒక ఎల్, ఇది ఒక ఎల్, ఈ 2 షేప్స్తో వీటిని మేడ్ చేశారు కోర్ టైప్ని. ఇదైతే ఈ అనే షేప్తో వీటిని మేడ్ చేశారు. ఇలా ఇది ఈ ఇక్కడ దాకా హాఫ్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఒక ప్లేట్ని, ఇక్కడ ఒక కోర్ లామినేషన్స్, ఇక్కడ లామినేషన్ పెట్టి 2 జాయిన్ చేస్తే ఇక్కడ షెల్ టైప్ అనేది మేడ్ అవుతుంది. వీటిని చాలా ఈజీగా రిపేర్ చేయొచ్చు. వీటికి మనం చక్కగా ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ వైండింగ్స్ అనేది కొంచెం దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఒకే దగ్గర ఉండడం వల్ల ఇక్కడ మనం ట్రబుల్ ఏంటంటే అసలు ఇక్కడ ఇన్సులేషన్ చాలా హై ఇన్సులేషన్ ఇవ్వాలి వీటికి, ఎందుకంటే ఇది టచ్ అవ్వకుండా చూసుకోవడానికి. ఇక్కడ రిపేర్ వచ్చినా చాలా కష్టం చేయడం, ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ సెకండరీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇవే కోర్ టైప్కి షెల్ టైప్కి మధ్య డిఫరెన్సెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.